హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేతకృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మరొక సూపర్ అండ్ క్విక్ రెసిపీని అయితే మీకు చూపించబోతున్నాను. అదే కట్టుచారు అండి. కట్టుచారు అనేది ఇప్పటి వంట అయితే కాదండి. మన పూర్వీకులు, మన అమ్మమ్మలు, తాతయ్యల టైంలో వంటకం అని చెప్పుకోవాలి. హెల్త్ బాగాలేనప్పుడు, జ్వరం వచ్చినా, దగ్గు, జలుబు ఏదన్నా ఉన్నా కూడా ఈజీ డైజెషన్ కోసము ఇలాంటి రెసిపీస్ అయితే చేసి పెట్టేవాళ్ళు. సో అదే కట్టుచారుని ఈరోజు నేను చూపిస్తున్నాను. కాకపోతే ఇది మైసూర్లో మోస్ట్లీ ఫేమస్ డిష్ అండి. రెగ్యులర్ గా చేసుకుంటారు వాళ్ళైతే కట్టుసారు అంటారండి దీన్ని. సో ఈ కట్టుచారుని ఎలా చేసుకోవాలి, చాలా సింపుల్ గా, ఈజీగా, ఎటువంటి ఉల్లిపాయ, వెల్లుల్లి, టమాటా, చింతపండు, నిమ్మరసం ఏమీ వాడకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే వీడియో. సో చూస్తే మీరు కూడా వెంటనే చేసేసుకుంటారండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. చక్కగా చూసారు కదా, మరీ పలచగా లేకుండా మరీ చిక్కగా లేకుండా ఎలా ఉందో. ఇప్పుడు ఈ కట్టు చారు కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ముందుగా వచ్చి కందిపప్పు అండి. నేను ఎలక్ట్రిక్ రైస్ గ్లాస్ ఉంది కదండి, ఆ గ్లాస్తో 1 కప్పు కందిపప్పుని ఒక 2 గంటల సేపు నానపెట్టిన తర్వాత అందులోకి 3 గ్లాసులు, అదే గ్లాస్తో 3 గ్లాసుల నీళ్లు పోసి చక్కగా ఇలా ఉడకపెట్టి పెట్టేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇలాగ మనము గరిటతో కలిపితే చక్కగా మ్యాష్ అయిపోవాలి. ఇలా అయితే మనం పప్పుని ఉడకపెట్టి పెట్టుకోవాలి. ఈ పప్పు ఉడకబెట్టేటప్పుడు మామూలుగా కొంచెం పసుపు అనేది వేస్తాము. అలాగే నేను కూడా పసుపు వేసి ఉడకపెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసి అందులోకి నెయ్యి అండి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి. ఈ కట్టుచారుని నెయ్యితోనే చేస్తారండి. పోపు అంతా కూడా నెయ్యితో వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు గింజలు వేస్తున్నాను. మైసూర్ సైడ్ అయితే ఈ పోపు గింజలు అయితే వేయరండి, జీలకర్ర, ఆవాలు మాత్రం వేసుకుంటారు. సో మనం ఆంధ్రాలో కాబట్టి చక్కగా పోపు గింజలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా వేసేసాను. తర్వాత ఇందులోకి 3 పచ్చిమిరపకాయలు ఇలాగా ముక్కలు చేసి అయితే వేసుకున్నాను. అలాగే 1 స్పూను అల్లం తురుమండి. అల్లాన్ని చక్కగా తురిమి ఇలా 1 స్పూన్ అయితే తీసి వేసుకున్నాను. కంపల్సరీ అల్లం తురుము వేసుకోవాలి. తర్వాత 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు 1 ఎండుమిర్చిని 3 భాగాలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా. తర్వాత 1 స్పూన్ దాకా పసుపు, అలాగే 1 స్పూన్ దాకా ఇంగువ వేసుకుంటున్నానండి. ఈ పోపులో వేసిన ఏ వస్తువు మీరు మిస్ చేసినా కూడా ఫ్లేవర్ అయితే రాదండి. ఈ కట్టుచారు ఫ్లేవర్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. చక్కగా ఉత్త చారే పోసుకొని మనం అన్నం మొత్తం తినేయచ్చు, అంత కమ్మగా ఉంటుంది, కడుపుకి హాయిగా ఉంటుందండి. ఇప్పుడు ఈ పోపు అంతా వేగిన తర్వాత ఇందులోకి మనము ఉడకపెట్టి పెట్టుకున్న పప్పును మొత్తం వేసేసుకోవాలి. ఇలా పోపులో కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 లీటర్ నీళ్లు పోసుకోవాలండి. నేనైతే ఉడకబెట్టిన ఆ కుక్కర్లోనే 1/2 లీటర్ నీళ్లు పోసేసి ఇలాగా మొత్తం కూడా కలిపి పోసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని నీట్గా మనం చక్కగా కలిపేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు అనేది వేసుకోవాలండి. ఉప్పు అనేది చూసుకోండి, సరి చూసుకొని వేసుకోండి. చూడండి, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ చారు బాగా మరగాలండి. మరిగి కొంచెం మనకి చిక్కదనం అనేది రావాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మరిగించుకోండి. ఇలా బాగా మసలాలండి. ఇక్కడ మనం చింతపండు, టమాటా, నిమ్మరసం ఏమీ వేయట్లేదు, ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా వేయట్లేదు. చూడండి, ఇలా బాగా మరీ పలచగా కాదు, మరీ చిక్కగా కాదండి, కొంచెం మధ్యస్థంగా ఉండేలాగా దీన్ని దించుకోవాలి. ఎందుకంటే పప్పు కొంచెం చల్లబడిన తర్వాత ఆటోమేటిక్గా చిక్కబడిపోతుంది కాబట్టి కొంచెం పలచగా ఉండగానే పొయ్యి మించి దించేసుకోవాలి. అంతేనండి, మన కట్టుచారు అయితే రెడీ అయిపోయింది. చెప్తున్నాను కదండి, ఒంట్లో బాగాలేనప్పుడు అవన్నీ తినకుండా చక్కగా ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో మీకు కానీ నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.